ప్రతిపక్షం కూడా లేకుండా ఓడిపోవడం జరిగింది కదా, దీనికి ఏమంటారు మీరు? 11 సీట్లు అనేది ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి అందరం అనుకుంటున్నాం. ఆయన ఇంటి మీదకి దాడి చేయడం కత్తులతో రాడ్లతో ఎంత పోయినా కూడా ఆ మనిషి చనిపోయినా పర్వాలేదు కానీ ఇంట్లోనే కూర్చోండి. ఇన్ఫ్లేషన్ అయ్యారు. 70 ఏళ్ళు అన్న వ్యక్తి వాళ్ళకి భయపడలే, మనమేంద్ర భయపడేది అనేసి. ఇంకో విషయం, మొన్న రోజా గారు ఒక మహిళ అయి ఉండి ఇంకో మహిళ గురించి అట్లా మాట్లాడడం, రోజాని ఇష్టానుసారంగా డైమండ్ రాణి అనడం. ఆయన కూడా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తే కదా. ఆర్పి అనే వ్యక్తి మనం మీరు ఇష్టానుసారంగా ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి మాట్లాడితే రేపు పొద్దున ఇబ్బంది పడేది మీరే. చాలా డేంజర్. వాళ్ళు దృష్టిలో పడిపోయారు. అంటే ఏం చేస్తారు రాబోయే కాలంలో? చేస్తారు. హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఎవరు? వివేకానంద రెడ్డి గారు బామర్ది చనిపోయిన రోజు. అవినాష్ రెడ్డి అనుకుంటున్నారు కదా, మీరు ఎంత తీసుకుంటారు పేటిఎం బ్యాచ్ అంటున్నారు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తలేరు? ఒకసారి వెళ్ళారు, 11 నిమిషాల కన్నా ఒక ట్రెండ్ అయిపోయింది అది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే వీళ్ళు తల దించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుతా ఉన్నా?